నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ ని పెంచేశాయి. కియారా అద్వానీ బోల్డ్ సీన్లు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. టీజర్ లోనే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ సినిమా డైరెక్టర్ గీతుపై విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఈ మూవీ నుంచి గతంలో రిలీజ్ అయిన తబాహీ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. యష్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ సీన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్ లాంచ్ చేశారు. మనసాగదే అంటూ సాగే తెలుగు వర్షన్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ పాటలో యష్, తారా సుతారియా క్యారెక్టర్స్ మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. అదే టైంలో నయనతార క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మరో కోణాన్ని ప్రెజెంట్ చేశారు. మనసాగదే పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఏదో డిఫరెంట్ యాక్షన్ రోల్ చేస్తుందని అనుకుంటే ఏకంగా స్మోకింగ్ చేస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. మనసాగదే సాంగ్ లో యష్, తారా సుతారియా మధ్య రొమాంటిక్ సీన్ల కంటే నయన్ సిగరెట్ తాగే షాటే ఎక్కువగా హైలైట్ అయింది. ఇటీవల కాలంలో గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తున్న నయనతార ఒక్కసారిగా ఇలా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న నయనతార తన కెరీర్ స్టార్టింగ్ లో చాలా సినిమాల్లో గ్లామరస్ క్యారెక్టర్స్ చేసింది. తమిళ్లో అజిత్ నటించిన బిల్లా మూవీలో బికినీ వేయడంతో పాటుగా స్మోక్ చేస్తూ కనిపించింది. 10 ఏళ్లుగా నయనతార గ్లామర్ రోల్స్ తగ్గించి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పెళ్లై 2 పిల్లలు పుట్టిన తర్వాత నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేసింది. అయితే ప్రస్తుతం టాక్సిక్ లో సాంగ్ లో స్మోక్ చేస్తూ కనిపించడంతో నయన్ రూట్ మార్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు టాక్సిక్ స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నయనతార ఈ సీన్ లో యాక్ట్ చేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. నయనతార ఇలాంటి సీన్లలో యాక్ట్ చేయటం కొత్తమీ కాదు. 2015లో వచ్చిన నానుం రౌడీ దాన్ మూవీలో నయనతార వైన్ షాప్ కు వెళ్లి బీర్ కొనే సీన్లపై అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2016లో తిరునాల్ అనే మూవీలో నయనతార టీచర్ గా నటించింది. ఈ మూవీలో నయనతారకు ఓ పిల్లాడు లిప్ లాక్ ఇవ్వటం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. మరోవైపు నయనతార విష్ణు ఎడవన్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.